బోధన్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి మహోత్సవం ఘనంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భారత మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం శంకర్ నగర్ చౌరస్తా వద్ద విస్తృతంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ వికాస్ మహతో గారు హాజరై బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఆయన సేవలను కొనియాడుతూ సామాజిక సమానత్వానికి చేసిన కృషిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వారు చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ శీలాశంకర్ గారు, గంగాధర్ పట్వారి గారు, ఏసీపీ శ్రీనివాస్ గారు, విఠల్ గారు, జాదవ్ కృష్ణ గారు, జయకిషోర్ కుమార్ గారు, నాగయ్య, నాగనాథ్, నాగేశ్వరరావు గారు, సిఐ వెంకటనారాయణ గారు, అలాగే కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పి పాపారావు, గంగాశంకర్, అంకుదాము, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాండ్ల రవీందర్ యాదవ్ గారు, కౌన్సిలర్ లంకారవి, గొర్రెల గంగారం గారు, బీజేపీ నాయకుడు బాలరాజ్ గారు, విగ్రహ కమిటీ సభ్యులు మందుగుల విద్యాసాగర్, జిఆర్ఈ నాగయ్య, బండారి యాదగిరి మరియు ఇతర ప్రముఖులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గారు సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చేసిన సేవలు అపారమని, ఆయన ఆశయాలను అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. మరి ఆయన అతి చిన్న వయసులోనే చట్టసభలకు వచ్చాడు. మరి ఆయన ఆయంలోనే దేశ ఉపరాధినప్పుడు మరి ఫుడ్ గ్రీన్ మినిస్టర్గా ఆయన బాధ్యత తీసుకున్నప్పుడు ఈ యొక్క పేపర్ షాప్ను కూడా బాబు జగ్జీవన్ రామ్ గారి నాయకత్వం అతను హయాంలోనే ఈ పేపర్ షాపులు నిలబడ్డాయి. మరి బాబు జగ్జీవన్ రామ్ మరి దేశ ఉప ప్రధానిగా కూడా చేశాడు. వారు బీహార్ రాష్ట్రంలో జన్మించి అంచెలంచెలు ఎదిగినాడు. ఆయన 119వ జయంతి ఈ రోజు మేము బోధన పట్టణం జరపడం జరిగింది. జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ స్వాతంత్రం రాకముందు కానీ భారతదేశంలో సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఏదైతే నిమ్న కులానికి చెందినటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారు మరి ఆ రోజుల్లో మరి ఎంతో స్ఫూర్తితో విద్యార్థి చిన్న వయసులోనే మరి ఉద్యమాల ద్వారా ఉన్నటువంటి జగ్జీవన్ రామ్ గారు మరి దేశ ఉప ప్రధానిగా కావడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సమాజ వివక్ష మరియు వాళ్ళ కుటుంబం పైన చూస్తున్నటువంటి మరి వివక్షలను అన్నింటినీ ఎదుర్కొని సమాజంలో అంత గొప్ప వ్యక్తిగా కావడం మరి గొప్ప విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే జగ్జీవన్ రామ్ గారు మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయన కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించడం జరిగింది. అట్లాగే 1971 సంవత్సరంలో ఏదైతే జరిగినటువంటి చైనా వార్ల విషయంలో కూడా ఆయన రక్షణ మంత్రిగా కూడా వ్యవహరించి ఆ యుద్ధ సమయంలో కీలక భూమిక పోషించారని చెప్పేసి తెలియజేస్తున్నాం. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి జరుపుకుంటున్నాము. దానికి ఇక్కడికి వచ్చేసిన పట్టణ ప్రముఖులందరికీ, గౌరవ కౌన్సిలర్స్ అందరికీ, మరి అఫీషియల్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఆయన బాబు జగ్జీవన్ రామ్ గారు స్వాతంత్ర సమరయోధుడు మరియు సామాజిక కార్యకర్త, అన్నిటికంటే ముఖ్యంగా పేరొందిన రాజకీయవేత్త. ఆయన బీహార్లోని వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన వారు కావడంతో వారికి సంబంధించిన ఎన్నో అంశాల మీద అవగాహన ఉండడంతో ఎవరైతే సమానతల కోసం పోరాడుతూ వారి కోసము ఒక మంచి అభివృద్ధి పదంలో ఉండే అందరూ కలిసిమెలిసి ఉండాలన్న ఒక ధ్యేయంతో ఒక లెగసీ క్లాస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడంలో ఎంతో ముఖ్య పాత్ర వహించారు. వారు అనేక పర్యాయాలు దాదాపు 40 సంవత్సరాల పాటు భారత పార్లమెంట్లో వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన మన కార్మిక శాఖ మంత్రిగా మొట్టమొదటి
మంత్రిగా పనిచేయడం కూడా జరిగింది. మరి ఆయన 1937లో శాసనసభ్యుడిగా కూడా ఎన్నికవ్వడం జరిగింది. ఎన్నికైన నాటి నుండి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు పడుతున్న కష్టాలను ప్రతి ఒక్కటి కూడా గమనించి వారందరి అభ్యున్నతి కోసం ఎంతగానో పోరాటం చేశారు. మరి అటువంటి పెద్దలు మనకి చూపించిన దారిలో మనందరం కూడా నడవాలని, భారతదేశ అభివృద్ధికి మనందరం కూడా పాల్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొకసారి వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. బాబు జగ్జీవన్ రాజ్యాలను రాజ్యాలను బాబు జగ్జీవన్ రామ్, బాబు జగ్జీవన్ రామ్, బాబు జగ్జీవన్ లిమిటెడ్ ఉండాలా, లిమిటెడ్ ఉండాలి, ఎక్కువైపోతుంది. మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా మన అంత భారతదేశం కోసం ఒక ఆదర్శం. వాళ్ళు చాలా పెద్ద నాయకులు, మన ఆదర్శం, మన గౌరవం. వాళ్ళు మెయిన్ కాంట్రిబ్యూషన్ చూస్తే బాబు జగజీవన్ రామ్ మన భారతదేశంకి హోమ్ మినిస్టర్ లాగా పనిచేశారు. అదేవిధంగా 1971 వార్, పాకిస్తాన్ ఇండియా వార్లో వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్ కూడా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్గా లాగా కూడా పనిచేశారు. వాళ్ళు జీవనం చూస్తే వాళ్ళు పబ్లిక్ లైఫ్లో మోర్ దెన్ 3 decades, 30 వర్షం కంటే ఎక్కువ వాళ్ళు పనిచేశారు. పబ్లిక్ లైఫ్లో అందరి కోసం పనిచేశారు, సామాజిక హక్కుల కోసం, సమానత కోసం పనిచేశారు. కాబట్టి ఈరోజు అందరూ కలిసిమెలిసి వాళ్ళు లెగసీకి ఈరోజు ఆనర్ చేస్తున్నాము. అండ్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అయిపోయింది. నవ్వండి.